హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు భారతదేశ చరిత్ర సబ్జెక్ట్ నుండి గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 45వ ప్రశ్న, పంచసింధు అధిపతి ఎవరు? పంచసింధు అధిపతి ఎవరు? ఆన్సర్ హర్షుడు. ఉత్తర భారతదేశంలో చిట్ట చివరి పాలకులుగా ఎవరిని పిలుస్తారంటే హర్షుడిని పిలుస్తారు. హర్ష చరిత్రను రచించినది ఎవరు అంటే బాణుడు. ఇతని యొక్క ఆస్థాన కవి బాణభట్ట అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలవడం జరుగుతుంది. అదే రెండవ చంద్రగుప్తుడికి అయితే శకారి అనే బిరుదు కలదు. శకులను అంతం చేశారు కాబట్టి శకారి. అశోక భారతదేశంలో ద గ్రేట్ అశోక భారతదేశంలో గొప్ప రాజుగా చెప్పవచ్చు. నెక్స్ట్ 46వ ప్రశ్న చూడండి. భూముల రూపేణ అధికారులకు జీతాలు ఇవ్వడాన్ని మొదటిసారిగా గుర్తించిన గ్రంథం ఏది? మనుస్మృతి. అర్థశాస్త్రాన్ని రచించినది ఎవరు అంటే కౌటిల్య. నెక్స్ట్, భారతదేశంతో బహుశా మొదటిగా వ్యాపారం చేసినది ఎవరు? భారతదేశంతో బహుశా మొదటిగా వ్యాపారం చేసినది ఎవరు అంటే ఫినిషియన్లు. నెక్స్ట్ 48వ ప్రశ్న, ఐహోల్ ప్రశస్తిని వ్రాసిన జైనుడైన రవికీర్తిని పోషించిన వారు ఎవరు? మరో విధంగా చెప్పాలంటే రవికీర్తి ఎవరి ఆస్థాన కవి? రెండవ పులకేశి ఆస్థాన కవి. నెక్స్ట్ 49వ ప్రశ్న, మొదటిసారిగా స్వర్ణ నాణ్యాలను జారీ చేసినది ఎవరు? ఇండో బాక్ట్రియన్లు. స్వర్ణ నాణ్యాలను జారీ చేసినది స్వర్ణ నాణ్యాలు అంటే బంగారు నాణ్యాలను జారీ చేసినది ఎవరు? ఇంపార్టెంట్ ఈ ప్రశ్న చూడండి, ఇండో బాక్ట్రియన్లు. నెక్స్ట్, క్రీస్తు శకం 510లో సతీ సహగమన ఆచారాన్ని తొలితిగా ప్రస్తావించినది ఏది? సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా ప్రస్తావించినది ఏది? ఆన్సర్ ఇరాన్ శాసనము. సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. దానికి భారతదేశం నుండి కృషి చేసినది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ 51వ ప్రశ్న, ఏ నగరం కోసం రాష్ట్రకూటులు మరియు ప్రతిహారులు మరియు పాలవంశం వారు ఘర్షణ పడ్డారు? కనోజ్. నెక్స్ట్ 52వ ప్రశ్న, క్రింది ప్రాచీన కావ్యాల్లో ఏది వాతావరణ మరియు పరిశోధన అంశములైన వర్షము, వ్యవసాయము, సస్యశ్యామలము మొదలైన వాటి గురించి ప్రస్తావించినది? ఆన్సర్ బృహత్ సంహిత. నెక్స్ట్ 53వ ప్రశ్న, మతపరమైన అవసరాలకై నేటికి వాడబడుతున్న శకములు ఏవి లేదా నేటికి వాడబడుతున్న యుగములు ఏవి? ఆన్సర్ విక్రమ మరియు శక. నెక్స్ట్ 54వ ప్రశ్న, ఏ దేవాలయము రథపు ఆకృతిలో రూపొందించబడినది? ఆన్సర్ కోనార్క్. జగన్నాథ్ టెంపుల్ చూడండి పూరిలో ఉంది. లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్లో ఉంది. షోర్ టెంపుల్ ఇది తమిళనాడులో ఉంది. నెక్స్ట్ 55వ ప్రశ్న చూడండి, రాజరాజు మరియు మొదటి రాజేంద్రుడు వారి విజయాలను ఇలా చిరస్మరణీయం చేశారు? ఆన్సర్ ఆలయాలు నెలకొల్పడం ద్వారా. రాజరాజు మరియు మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్, క్రీస్తు శకం 949లో జరిగిన తక్కోలం యుద్ధం దీనికి దారి తీసినది? చోళులకు తాత్కాలిక గ్రహణం. నెక్స్ట్, ఒక సాధారణ చోళ గ్రామంలో పన్ను చెల్లింపుదారులు
యొక్క కూడలి ఈ పేరుతో పిలుస్తుంది, ఈ పేరుతో మనకు తెలుస్తుంది. ఆ కూడలి పేరు ఏంటంటే ఊర్. నెక్స్ట్, తమిళ వేదంగా భావించే కురుల్ రచయిత ఎవరు? తమిళ వేదంగా భావించే కురుల్ రచయిత ఎవరు అంటే తిరువల్లువార్. తిరువల్లువార్. నెక్స్ట్, గంగైకొండ చోళ బిరుదును ఎవరు ధరించారు? మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్, 11వ శతాబ్దంలో చోళ రాజ్యము ఈ క్రింది పేరు గల ప్రదేశాలతో విభజించబడినది. చోళ రాజ్యము మండలాలుగా విభజించబడినది. నెక్స్ట్, భారతీయ రాజును ఓడించిన మొదటి ముస్లిం దండయాత్రికుడు ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం 712. మహమ్మద్ గోరి 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడింపబడ్డారు. అదే 92లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ వంశమైన బానిస వంశాన్ని స్థాపించడం జరిగినది. ఆఫ్ఘనిస్తాన్కి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనకు బానిస వంశం ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ స్థాపిస్తారు. ఈయన వంశాన్ని స్థాపించడానికి ఇక్కడ రాలేదు, ఓడించి సంపదను తీసుకొని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. గోరీ గజనీ ఇద్దరు కూడా ఏంటంటే భారతదేశంలో వాళ్ళు వారి యొక్క వంశాలను స్థాపించడం కొరకు రాలేదు, సంపదను దోచుకోవడానికి మాత్రమే వచ్చారు. 1191లో వచ్చారు, పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. దాన్ని మొదటి తరైన యుద్ధం అంటారు. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించడం జరుగుతుంది, సంపదను కొల్లగొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మహమ్మద్ గజనీ కూడా 1026, మహమ్మద్ గజనీ వచ్చేసరికి 1026 గుజరాత్ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. విపరీతమైన సంపదను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలా 17 సార్లు దండయాత్ర చేశారని చెప్పి మనం చరిత్రలో చదువుతాం కదండి, అది మహమ్మద్ గజనీ. నెక్స్ట్, ఇస్లాం చరిత్రలో మొదటిసారిగా సుల్తాన్ బిరుదును మహమ్మద్ గజనీకి ఇచ్చిన అబ్బాసీ ఖలీఫా ఎవరు? ఆన్సర్ కాదీర్. నెక్స్ట్, 63వ ప్రశ్న, కుతుబుద్దీన్ ఐబక్ గొప్ప ఘనకార్యం ఏది? కుతుబుద్దీన్ ఐబక్ గొప్ప ఘనకార్యం ఏది అంటే భారతదేశంలో ముస్లిం అధికారాన్ని స్థాపించడము. నెక్స్ట్, 64, సున్నీ షియాల మధ్య తీవ్రమైన మత విద్వేషము వీరి కాలంలో సంభవించినది. రజియా సుల్తానా. ఢిల్లీని అధిష్టానించిన మొదటి మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా. 1236 నుండి 1240 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఢిల్లీని అధిష్టానించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా బేగం. నెక్స్ట్, 65వ ప్రశ్న, వీరి కాలంలో తైమూర్ దండయాత్ర జరిగినది. మహమ్మద్ తుగ్లక్ కాలంలోనే. నెక్స్ట్, ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధాని అయిన ఖాన్ ఈ జహాన్ ఒక ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధాని అయిన ఖాన్ ఈ జహాన్ ఒక అంటే అతను ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఇస్లాం మతంలోకి మారినవాడు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ రాజ్యము ఢిల్లీ సుల్తాన్ రాజ్యము అనున్నది మత సంబంధిత అయిన వాస్తవ దృక్పథంతో పాలన. నెక్స్ట్, టర్కీ ఆఫ్ఘన్లు సాధారణంగా వాడే వెండి నాణ్యం ఏది? ఆన్సర్ టంకా. నెక్స్ట్, భక్తి ఉద్యమ ప్రచారకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఆన్సర్
విగ్రహారాధన ప్రతిఘటన. హిందూ మత సంస్కరణ మరియు హిందూ ఇస్లాంల సమన్వయము, ఆచారాలను ఖండించడము. ముఖ్య ఆన్సర్ విగ్రహారాధన ప్రతిఘటన. నెక్స్ట్, షేక్ నిజాముద్దీన్ ఔలియా దీనికి చెందినవారు. ఆన్సర్ సూఫీజంలో చిష్టి శాఖకు చెందినవారు. నెక్స్ట్, బహమనీ విజయనగర విరోధము వీరి కాలంలో మొదలైంది. మొదటి హరిహరరాయ. నెక్స్ట్, ఓరుగల్లు క్రీస్తు శకం 1323లో జయించిన తరువాత దానికి ఢిల్లీ సుల్తాన్లు పెట్టిన పేరేమిటి? సుల్తాన్పూర్. నెక్స్ట్ 73, పర్షియన్ రాయబారి అయిన అబ్దుల్ రజాక్ వీరి ఆస్థానమును సందర్శించెను. అబ్దుల్ రజాక్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించెను? రెండవ దేవరాయల ఆస్థానాన్ని. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు అంటే డొమింగో ఫేజ్. నెక్స్ట్ 74, సంస్కృత కావ్యమైన కుమార కంపరాయ చరిత్ర వీరిచే వ్రాయబడినది. గంగాదేవి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఢిల్లీ సుల్తాన్లుగా ఉన్నప్పుడే దక్షిణాన విజయనగర మరియు బహమనీ రాజ్యాలు స్థాపించబడ్డాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడే దక్షిణాన విజయనగర మరియు బహమనీ రాజ్యాలు స్థాపించబడ్డాయి. విజయనగర రాజ్యము 1336లో స్థాపించబడింది. ఇవి 4 వంశాలు: సంగమ, సాలువ, తులువ, అరవీడి. నెక్స్ట్ 76 ప్రశ్న చూడండి. విజయనగర కాలంలో సైనిక విభాగం ఈ పేరుతో పిలువబడేది. ఆన్సర్ కందాచార. సైన్యానికి అధిపతి అమరనాయంక. నెక్స్ట్, పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేజ్ వీరి ఆస్థానాన్ని సందర్శించను. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించడం జరిగినది. ఇదే ఆప్షన్స్ తో ఇంకో ప్రశ్న కూడా ఇలా అడుగుతారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ముఖ తీరును వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫేజ్. నెక్స్ట్ 78వ ప్రశ్న, విజయనగర కాలంలో న్యాయ పరిపాలనకు సంబంధించి ఈ క్రింది వాటిలో ప్రామాణికంగా భావించబడుతుంది. 78, పరాశర మాధవీయము. న్యాయ పరిపాలన గురించి తెలియజేసేది ఏది అంటే పరాశర మాధవీయము. నెక్స్ట్ 79వ ప్రశ్న, ఈ క్రింది వారి పాలనలో రాజ ఉద్యోగులే లేపాక్ష ఆలయ నిర్మాతలు. ఈ క్రింది వారి పాలనలో రాజ ఉద్యోగులే లేపాక్ష ఆలయ నిర్మాతలు. అచ్యుతరాయలు. నెక్స్ట్ 80వ ప్రశ్న, ఈ క్రింది కవి గిరిజనుల సాంఘిక జీవనం చర్చించును. ఈ క్రింది వాళ్ళలో ఏ కవి గిరిజనుల సాంఘిక జీవనంను చర్చించును? దూర్చటి. నెక్స్ట్ 81వ ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరు గొప్ప చిత్రలేఖనాలను పోషించారు? చిత్రలేఖనాన్ని పోషించిన వారు ఎవరు అంటే జహంగీర్. బాబర్ 4 సంవత్సరాలు 4 యుద్ధాలు. మొదటి పానిపట్టు యుద్ధం, నెక్స్ట్ చందేరి యుద్ధం, నెక్స్ట్ చూడండి గాగ్రా యుద్ధం. ఈయన బాబర్ జరిపిన యుద్ధాలు. నెక్స్ట్ అక్బర్ చిన్న వయసులోనే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరుగుతుంది. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్. నెక్స్ట్ అక్బర్ యొక్క కుమారులు ఎవరు అంటే హుమయూన్. చూడండి వీరి యొక్క వరుస క్రమం వచ్చేసరికి చూడండి బాబర్ మొదటిసారిగా, తర్వాత హుమయూన్. చూడండి క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతుంటారు. నెక్స్ట్ హుమయూన్ కుమారుడు అక్బర్,
నెక్స్ట్ అక్బర్ తర్వాత జహాంగీర్, నెక్స్ట్ ఆ తర్వాత షాజహాన్, నెక్స్ట్ ఆ తర్వాత ఔరంగజేబ్. ఇది వరుస క్రమం. క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత యాక్చువల్గా ఒక 5 సంవత్సరాల మధ్యలో సూర్ వంశానికి చెందిన షేర్షా పరిపాలన చేయడం జరుగుతుంది, కానీ ఆయన మొఘల్ వంశానికి చెందిన వారు కాదు, గుర్తుపెట్టుకోండి. బాబర్ క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతారు. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ 1707లో మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత లాటర్ మొఘల్స్ మనం చూసినట్లయితే బాబర్ సమాధి ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉంది. హుమయూన్ సమాధి ఎక్కడంటే ఢిల్లీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అక్బర్కి వచ్చేసరికి ఫతేపూర్ సిక్రీ నగర నిర్మాత ఎవరు? ఇలా బులంద్ దర్వాజా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసింది, ఇలా ఈ మతాన్ని స్థాపించినది, వీటికి రిలేటెడ్గా అడుగుతారు. జహాంగీర్ వచ్చేసరికి మద్యపానాన్ని నిషేధించినది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలాంటివి. షాజహాన్ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఔరంగజేబ్ తొలి మొఘల్స్ లో చివరి పాలకుడు ఎవరు అంటే ఔరంగజేబ్. ఇది మొఘల్స్కి సంబంధించి. ఒక్కోసారి ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి వంశానుక్రమం అడుగుతుంటారు. చూడండి, ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి చూసినట్లయితే మొదటిగా బానిస వంశం, నెక్స్ట్ ఆ తర్వాత ఖిల్జీ వంశం, నెక్స్ట్ ఆ తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత వచ్చేసరికి లోడీ వంశం అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. బానిస వంశం స్లేవ్ డైనాసిటీ అంటారు. స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబాక్. బానిస వంశం ఎప్పుడు అంటే 1206లో స్థాపించడం జరిగినది. స్థాపకులు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబాక్. గొప్పవాడు ఎవరు అంటే బాల్బాన్. ఖిల్జీ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. గ్రేట్ రిమార్కబుల్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిద్ధ సైన్య ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్ సంస్కరణను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ తుగ్లక్ వంశంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ ఆయన ఢిల్లీ సుల్తాన్లో చాలా తెలివైన చక్రవర్తిగా చెప్పవచ్చు. కానీ అతను తీసుకునే నిర్ణయాలు తొందరగా మార్చడం వలన ఈయన ఎజ్యూమ్డ్ టైటిల్ పిచ్చి తుగ్లక్గా ప్రజలు అభివర్ణించడం జరిగినది. కానీ సకల విద్యలు మరియు సకల భాషలు మరియు అన్ని విధాలుగా చాలా తెలివైన వ్యక్తిగా చరిత్రకారులు అభివర్ణించడం జరిగినది. నిర్ణయ లోపం వలన ఆయనను ప్రజలు పిచ్చి తుగ్లక్గా అభివర్ణించడం జరిగినది. ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధానిని మార్చిన తుగ్లక్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. సో సయ్యద్ వంశము, తర్వాత లోడీ వంశము. లోడీ వంశంలో చివరి ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎవరు అంటే మనకు బాబర్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను, ముఖ్యమైన ప్రశ్నలు మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను డిస్కస్ చేయడం జరిగినది. మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సుధాకర్ విజయనాథ ఛానల్ను, మరియు లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.